అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మా ప్రతి బిల్స్ ఎవరు చూసుకుంటారు? చాలా ఖర్చులు ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు మనకి ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చక్కటి వాగ్దానము చెప్తాను. మీ భయమును, మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అంతేకాదు, మొదటి వచనంలో దేవుడు నోవాహును దీవించి కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మన ప్రభు చూసారండి, ఈ భూమి సృష్టించి ఈ భూమిని సమస్తం మనకు అప్పగించాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను బహుగా దీవించడానికి ఉద్దేశించి ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నోవా కాలంలో నోవా కంటే భక్తులు ఉండవచ్చు, నోవా లాగే భక్తులు ఉండవచ్చు, భక్తులు ఎందరో ఉండొచ్చు, కానీ ఒక కుటుంబమే రక్షింపబడింది. ఎందుకంటే వారు విశ్వాసంతో దేవుని నమ్మారు, నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మారు. వర్షం లేని కాలంలో వరదలు వస్తాయంటే ఒక ఓడ కట్టన్నప్పుడు విశ్వాసంతో కట్టారు. నీ జీవితంలో కూడా నీవు ఫలింపు చూడాలంటే, ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చే సప్లైను పొందుకోవాలంటే చాలా గొప్ప విశ్వాసం ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని దాటారు. మీ అందరికీ తెలిసి ఎలా దాటారు? దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. ఎర్ర సముద్రం మధ్య నుంచి ఎండిన నేల మీద వెళ్తూ ఉన్నారు. చూడండి, ఒక శాస్త్రవేత్త చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, 5 కిలోమీటర్ వరకు అంత వెడల్పు చీల్చితేనే కానీ 12 నుండి 20 లక్షల మంది 500 వరుసలుగా వారందరూ కలిసి వెళ్ళగలుగుతారని చెప్పాడు. అవును, మరి దేవుడు అంత గొప్ప కార్యం చేశారు. అంతేకాదు, ఇంకోటి చెప్పాలా, వారు నడిచేటప్పుడు వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నారు. అలాగే చీకట్లో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అగ్నిస్తంభంగా ఉన్నాడు. 12 లక్షలు ఒక రాష్ట్రాన్ని దేవుడు వెలిగించాడు. వారు పడుకున్నప్పుడు పశువులు, పురుగులు, భయంకరమైన జంతువులు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు ఒక అగ్నితో ఆ రాష్ట్రాన్ని రాత్రంతా కాపాడారు. వారు ఎంతో హాయిగా పడుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. అంతేకాదండి, వారికి ఆకలి వేసినప్పుడు ఏ పూటకు ఆ పూట దేవుడు మరి ఉదయకాలం అన్నాన్ని కురిపించాడు. వారు చక్కగా తిని తృప్తి పొందేవారు. అంతేకాదు, నీళ్ళు తాగడానికి, స్నానాలు చేసుకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, వారికి ఉన్న యానిమల్ పశువులకు కూడా నీళ్ళు పెట్టడానికి కూడా దేవుడు మరి కింద వారు తోకునే పని లేకుండా, తోతే ఎంత నీళ్ళు రావాలి, కానీ బండ నుండి సముద్రాలు పారే అంతగా దేవుడు దయచేశాడు. దేవుని యొక్క మరి జనరాసిటీ, దేవుని మీద విశ్వాసం నీకుంటే దేవుడు నిన్ను పోషించలేదా? బండ నుండి నీటిని దేవుడు విప్పలేడా? నువ్వు ఎండిపోకుండా దేవుడు సమస్తం దయచేయలేడా? మరి అంత గొప్ప దేవుని సేవిస్తున్నావే, విశ్వాసం ఎక్కడుంది? ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు. ఆదికాండం 9, 1, 2, 3 వచనాలు మనం చూస్తే ప్రతి దానికి నీ మీద భయం పెట్టాను నేను అంటున్నాడు. సృష్టి యావత్తు నీకు లోబడుతుందని చెప్తున్నాడు. మరి ఈ సృష్టిలో నా సమస్తము దేవుడు నీకు ఇవ్వడా? ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ విశ్వాసం ఉంచు. ప్రభు చెప్పింది నువ్వు చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, బిడ్డలు ఏ విషయంలో అయితే బాధ నొందుతున్నారు, ఏ విషయంలో భయం కలిగిస్తున్నారు, ఏ విషయంలో నైనా బిల్స్ కట్టాలని నైనా ఎంతో భయపడుతున్నారు, వారికి నువ్వు చెప్పిన ఈ మాట బట్టి నీకు వందనాలు నాయనా. అయ్యా, నీవు బిడ్డని బహుగా ఆస్వాదించండి, లోటును తీసిపోయింది, విశ్వాసం పెంపొందించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, దేవుడు మన పట్ల ఉన్న ఉదార స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ ఈస్ జనరస్ టు మీ, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.